చల్ ఇవన్నీ దొంగ లెక్కలు. మా నాయన చేసిన అప్పుకు అసలు మిత్తి ఎప్పుడో తీర్చేసినాం. ఇక మీకు ఇచ్చేదేం లేదు. బలిసిందా నాయి దొంగ లెక్కలంటావరా దొంగ నా కొడక. మాటలు మంచిగా రాని పటేలా పెద్దోని మన ఇజ్జత్ ఇచ్చి మాట్లాడుతున్నా. అప్పటి చదువుకున్న రోజులు గప్పుడే పోయినాయి. మేము చదువుకున్నాం, మాకు కూడా లెక్కలు వస్తాయి. ఏయ్ పటేల్ తోటి గట్ల నేను అరా మాట్లాడేది. ఏయ్ ఆయన మూటలు మోసే నీకు మా ఈ మంచి మాటలు లెక్క ఎట్లా కొడతాయి? ఒక్కసారి మా మూటలు మోసి చూడు, మా మాటల బాధ ఏందో అర్థమవుతుంది. వెయ్యమంటావు ఒక బస్తా? బిడ్డ వద్దు బిడ్డ, ఊకో బిడ్డ, ఊకో. చెప్పింది చాలుగా నేను నడుండ్రి. నిన్ను ఏయ్ ఏం చేస్తావు? బిడ్డ నాయనా ఊకో బిడ్డ. చేతులకు గాజులు ఏమన్నా కనబడుతున్నాయా? వాడు మాట్లాడిన మాటలు, ఆ మాటలిన్న జనం నవ్వులు నరకం చూపిస్తున్నాయిరా. అన్నా అన్ని ఏదో ఒకటి చెయ్యాలని. వెనకట నేను ఎవడన్నా కొడితే ఎట్లుండేదో ఎరకెనారా? గిట్ల పిడికిలి పెట్టి కడుపులో గుద్దితే కార్చం కమిలిపోవాలి. కాని గానికి తెలవదు. వంగ పెట్టి ఈపుల పొంటి గుద్దితే బర్రెంక బొక్క ఇరిగిపోవాలి. కాని గానికి తెలవదు. నడుముల పొంటి గుద్దితే కిడ్నీలు ఖరాబు కావాలి. కాని గానికి తెలవదు. నెల రోజులు నంసి నంసి సావాలి కొడుకు. కాని పక్కోనికి అర్థం కాకూడదు. అర్థమైనదిరా? అర్థమైందన్నా. ఏమరో మల్లేష్, హీరో అయినవంట, ఇంద్రారెడ్డిని నిన్న ఉచ్చబోపించినవంట. ఏ అట్లేం లేదే. ఏం హీరో? హీరో వద్దు గీరో వద్దు నాయనా. వాళ్ళతో పంచాయతీలు ఎందుకు నీకు? అసలే పటేల్ మంచోడు కాదు. అవు మళ్ళా నిజమే. ఏం చేస్తాడేంది? ఏం చేస్తాడా? ఏం తెలుసురా నీకు? నువ్వు పుట్టలే అప్పటి సంధి ఆడ ఆడిందే ఆట పాడిందే పాట ఈ ఊళ్ళో. ఆయనకి ఎదురు తిరిగినోడిని ఎవ్వడిని వదిలిపెట్టలే. ఆయన భాగవతం చిన్నది కాదురా. అవునరా, చాలా మందిని ఆడే కొట్టి చంపి ఆడి మీద ఏడి మీద నూకేండు. గప్పుడు చేసిండేమో అరాచకం. ఆ రోజులు పోయినాయి. సెల్ ఫోన్లు వచ్చినాయి, మీడియా ఉంది, పోలీసోళ్ళు ఉన్నారు. గయన్ని పైసలున్నోడు మాట వింటారా పొరగా? మన లచ్చన్న వాళ్ళ అయ్యని అమ్మని వాడే కొట్టి చంపి పోలీసు వాళ్ళకి కట్టుకథ చెప్పి తప్పించుకుండు. గయన్ని మేం కల్లారా చూసినాం. ఎన్ని వద్దుగాని బిడ్డ, 4 దినాలు ఏడికి బొక్కు, ఇంట్లోనే ఉండు. భయపెడుతున్నావా? ఊకోనాయనా, నన్నోడేం చేస్తాడు? ఉడుకు రక్తం మీద ఉరుకులాడుతున్నావు. జర మీ నాయన చెప్పినట్టు ఇన్రాదు బిడ్డ. నీకేమన్నా అయితే మేం బతుకుతామా బిడ్డ చెప్పు? మంచి మంచోళ్ళకే సావిస్తుండు దేవుడు. గసొంటి రాక్షసుని ఏ దేవుడు సంపడెందుకో.